తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి కులగణన రిపోర్టు అశాస్త్రీయంగా ఉంది, ఆమోదయోగ్యంగా లేదు. 2015లో నాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఆ సర్వే ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో 51% బీసీలు ఉన్నారని, 1,88,00,000 బీసీలు ఉన్నారని సర్వే రిపోర్ట్ చెప్పింది. మరి 10 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సమగ్ర ఇంటింట కుటుంబ సర్వే కులగణనలో ప్రభుత్వం బయటపెట్టినటువంటి లెక్కల ప్రకారం బీసీల జనాభా శాతం 51% నుంచి 46%కి ఎట్లా తగ్గింది? బీసీల జనాభా సంఖ్య 1,88,00,000 నుంచి 1,64,00,000కి ఎట్లా తగ్గింది? 10 సంవత్సరాల తర్వాత జనాభా పెరగాలి కదా, ఎలా తగ్గింది అనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సహేతుకమైనటువంటి సమాధానం లేదు. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో 3,51,00,000 జనాభా ఉంటే ప్రతి సంవత్సరం 1.3% జనాభా పెరిగితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4,20,00,000 ఉండాలి. కానీ మీ కులగణన రిపోర్ట్లో తెలంగాణలో మొత్తం జనాభా 3.54 లక్షలుగా చూపించారు. అంటే దాదాపు 60 నుంచి 70 లక్షల జనాభా ఎట్లా తగ్గుతుంది, ఎటు వెళ్ళింది అనేటటువంటి ప్రశ్నకు సమాధానం లేదు. తెలంగాణలో దాదాపు 1.17 లక్షల కుటుంబాలు ఉంటే మీ కులగణన రిపోర్ట్లో 1.12 లక్షల కుటుంబాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అంటే దాదాపు 5 లక్షల కుటుంబాలను పరిగణలోకి తీసుకోలేదు మీరు. ఆ జనాభా ఎటు వెళ్తుంది? ఆ కుటుంబాలు ఎక్కడ పోయాయి? రాష్ట్రంలో మైగ్రెంట్ లేబర్స్, వలస కార్మికులు సమగ్ర సర్వేలోకి రాకపోవటం వల్ల బీసీ జనాభా తగ్గిపోయింది. ఇవాళ బీసీ జనాభాను తగ్గించినటువంటి క్రమంలో ఎస్సీ జనాభా తగ్గలేదు, పర్సంటేజ్ తగ్గలేదు, ఎస్టీ పర్సంటేజ్ తగ్గలేదు, మైనార్టీల పర్సంటేజ్ తగ్గలేదు. కేవలం అగ్రవర్ణాల జనాభా శాతాన్ని మీరు 9 నుండి 15.79% పెంచారంటే 6% పెంచారు. అగ్రవర్ణాల జనాభా శాతం 6% పెంచటమే బీసీలకు మైనస్ అయింది. ఆ మైనస్ ఇక్కడ చేశారు మీరు, 51 నుంచి మాకు 46 చేశారంటే ఇక్కడ 5 నుంచి 6% తీసేశారు. కేవలం రిపోర్ట్లో అంకెలు మార్చినట్టుగా కనపడుతుంది తప్ప ఇది సమగ్రమైన రిపోర్టుగా ఎలా కనపడుతుంది, ఎట్లా కనపడుతుంది? తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 51% కంటే ఎక్కువ ఉంటారు, 10% మైనార్టీ బీసీలు ఉంటారు, మొత్తము 66% కంటే ఎక్కువ ఉండాల్సిన దగ్గర మీరు కేవలం 56% చూపెడుతున్నారు. కాబట్టి తీవ్రమైనటువంటి ఈ అభ్యంతరాలన్నిటిపైన మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా కులగణనకు వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కులగణనకు వ్యతిరేకం కాదు, కులగణన చేస్తున్నట్టుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్తున్నాం. కానీ కులగణన రిపోర్ట్లో ఉన్నటువంటి అభ్యంతరాలను పునఃసమీక్ష చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము పంపినటువంటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి మేము బీసీ జాగ్గా రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి కులగణన రిపోర్ట్లో ఉన్నటువంటి అభ్యంతరాలపైన మేము లేఖ రాయటం జరిగింది. మెయిల్ ద్వారా రాహుల్ గాంధీ గారికి మెయిల్ పెట్టడం జరిగింది. రాహుల్ గాంధీ గారు తరచూ పదే చెప్తున్నారు హిస్సేదారీ న్యాయం, భాగీదారీ న్యాయం అని చెప్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఒక న్యాయంగా పెట్టారు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి హిస్సేదారీ న్యాయం పైన, భాగీదారీ న్యాయం పైన, ఓబీసీల వెనకబడితనం పైన నమ్మకం ఉంటే, ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసమగ్రమైన శాస్త్రీయమైనటువంటి కులగణన పైన సమీక్ష చేయాలని ప్రభుత్వానికి మీరు ఆర్డర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి చెప్పాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్వే పైన పునఃసమీక్ష చేయాలి. సర్వే అంటే ప్రతి కులం జనాభా ఎంత ఉంది, మీరు ఎస్సీ జనాభా ఎంత ఉంది, ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాల జనాభా ఎంత ఉందో సమగ్రమైన రిపోర్ట్ అదే శాసనసభలో పెట్టారు కదా. మరి కులగణన రిపోర్ట్ 6 పేజీలకు పరిమితం చేసి అసమగ్రంగా ఎందుకు పెట్టారు? తెలంగాణ రాష్ట్రంలో 134 బీసీ కులాలు ఉంటే ఏ కులం జనాభా ఎంతో ఎందుకు పెట్టలేదు? అంటే దీంట్లో డొల్లతనం బయటపడుతుంది, దీంట్లో ఉన్నటువంటి లోపాలు బయటపడుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో సమగ్రమైనటువంటి కుల గణన రిపోర్టు పెట్టలేదు. బీసీల జనాభా శాతం 51% నుంచి 46%కి తగ్గించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పునఃసమీక్ష చేయాలనేటటువంటి డిమాండ్ వస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ జోక్యం చేసుకొని జరిగినటువంటి లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నాం.